ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఎన్ని చెప్పినా మా బాబాయ్ ఆ నిజాన్ని దాటి ముందుకు రాలేరు జగదాత్రి. ఎందుకంటే ఆయన నిజం వెనుక ఆగింది ఆయన కోసం కాదు, ఈ కుటుంబం కోసం. మా బాబాయ్ చెప్పే నిజం కుటుంబానికి తెచ్చే కష్టం కోసం. ఇంటికి ఒక సమస్య వచ్చింది మావయ్య గారు. దానికి సమాధానం మీ కళ్ళ ముందే ఉంది. సమస్యని పరిష్కారం చేసుకోవడమా, లేదా పంతానికి పోయి పరువు, ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు, డబ్బులు పోగొట్టుకోవడమా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఒక సమస్య నుంచి బయటపడడానికి ఒక కొత్త సమస్యని సృష్టించలేను. కేదార్ని నా కొడుకుగా అంగీకరించి సీఈఓగా కూర్చోబెట్టలేను. వైజయంతి అడిగినట్టు యువరాజ్ తిరిగి వచ్చాక కేదార్ని వారసుడిగా ఎలా అంగీకరించారని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఎవరు ఎన్ని చెప్పినా కేదార్ని వారసుడిగా నేను అంగీకరించలేను. ఎవరూ బాధపడకుండా ఈ సమస్య నుంచి బయటపడ్డానికి నా దగ్గర ఒక ఐడియా ఉందొదినా. ఏంటి జగదాత్రి అది? కంపెనీ సీఈఓ అవ్వడానికి, డబ్బుని, డీల్ని కాపాడడానికి కేదార్ సొంత కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు కదా వదినా. నువ్వేమంటున్నావో మాకు అర్థం కావడం లేదు దాత్రి. సుధాకర్ మావయ్య గారు కేదార్ని దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా, తీసుకుంటే సరిపోతుంది కదా, తీసుకుంటే సరిపోతుంది కదా. కంపెనీ సీఈఓ అవ్వడానికి సుధాకర్ మావయ్య కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు కదా వదినా. దత్తత కొడుకైనా సరిపోతుంది కదా. యువరాజ్ ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి కేదార్ని సుధాకర్ మావయ్య గారు దత్తత తీసుకొని కేదార్ని కంపెనీ సీఈఓగా చేసి కస్టమ్స్ దగ్గరున్న కంటైనర్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తే సరిపోతుంది కదా. థ్యాంక్ యూ జగదాత్రి, థ్యాంక్ యూ సో మచ్. అన్ని సమస్యలకి ఒకటే సమాధానాన్నిచ్చావు. నేను కేదార్ని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమన్నారు మావయ్య? అందరికీ సరిగ్గా వినపడలేదనుకుంటా. కేదార్ని నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే నేను భయపడి ఉండదే నిజమన్నమాట. నాకు నా కొడుక్కి అన్యాయం చేసి వాణ్ణి ఇంటి వారసుని చేద్దాం అనుకుంటూ ఉండవా? అంతే కదా? నువ్వు మా జీవితాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు యువరాజ్ లేని టైం చూసి ఆయన స్థానాన్ని కొట్టేయాలని చూస్తున్నావా? నిషి, నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది?
నన్నే కొడతావా? బావంటే తండ్రితో సమానం అంటారు. అలాంటి కేదార్ మీద చెయ్యెత్తినందుకు, కొట్టూరుకున్నందుకు సంతోషించు. ముందు నేను చెప్పేది పూర్తిగా విను నిషి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అమ్మీ, ఇందాక 50 కోట్ల నష్టం మీరు భరిస్తారా అని అడిగుండావు కదా, మా వాటాలో తీసేసుకో. ఇక్కడ విషయం 50 కోట్ల రూపాయల గురించి అయితే ఇంతసేపు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు పిన్ని. ఇది పరువు ప్రతిష్టకి సంబంధించింది. అందుకే దత్తత తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. సరే వదినా, మీరన్నట్టే దత్త తీసుకునివ్వండి. దత్త తీసుకునివ్వండి. దత్త తీసుకునివ్వండి. దత్త తీసుకునివ్వండి. కానీ కేదార్ని కాదు. బయటి వాళ్ళని ఎవరినైనా చూసుకొని అతన్ని దత్తత తీసుకొని అతన్ని సీఈఓ చేయండి. ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు నిషి. కోట్ల రూపాయల బిజినెస్. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి బిజినెస్ వాళ్ళ చేతిలో పెట్టలేము. మరి కేదార్ మీద నమ్మకం ఏంటోదినా? కేదార్ మనల్ని మోసం చేయడన్న గ్యారెంటీ ఏంటి? వాడి కాస్తే కావాలనుకుంటే ఎప్పుడో తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. పిచ్చోడు. మనందరి ప్రేమ కావాలని అవమానాలు భరిస్తూ మన మధ్యనే తిరుగుతున్నాడు. ఆస్తి మీద ఆశ లేని వాడికన్నా నమ్మకస్తుడు ఎవరుంటారు నిషి? కేదార్ని దత్తత తీసుకోవడం వల్ల యువరాజ్కి ఏ అన్యాయము జరగదు. ఎందుకంటే కేదార్కి ఆస్తిలో వాటా రాదు. ఈ దత్తత వల్ల ఈ ఇంటి కొడుగ్గా గుర్తింపు తప్ప కేదార్కి ఏ లాభం లేదు. అనయ్య, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఇంకొకసారి ఆలోచించు. అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది తమ్ముడు. రేపొద్దున్నే దత్తత కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఏ మార్పు లేదు, ఉండదు. ఏర్పాట్లు చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.